ఒకటి అర్థమైతలేదు. 9,000 కోట్లేమో తెచ్చుకుంటారన్నమాట. వేసేదేమో 3,000 కోట్లు వేసారన్నమాట. అయితే ఇక మిగతా ఈ నిధులకు సంబంధించి ఇక్కడ రైతన్నలకు చాలా అనుమానాలు అయితే ఉన్నాయన్నమాట. అన్న 6,000 రూపాయలే పడ్డాయి, మాకు 5 ఎకరాలు ఉన్నాయి, 4 ఎకరాలు ఉన్నా, 10 ఎకరాలు ఉన్నా, 12 ఎకరాలు ఉన్నా, పడింది మాత్రం 6,000 రూపాయలే పడ్డాయి అన్న. ఇది ఎక్కడ దౌర్జన్యం అనేది ఇట్లా అడుగుతున్నారన్నమాట. సో ఇక్కడ మనకు ప్రభుత్వం ఏం చెప్తుందంటే 9,000 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో అవి వెనక్కి చూసుకున్నట్టయితే మొత్తం చూసుకున్నట్టయితే ఆ నిధులకు సంబంధించి అయితే అంత అంత మూట ఏవైతే అంత పెద్ద మూట ఏదైతే ఉందో ఆ మూటలకి వెళ్ళి ఇంత తీసిర్రు అన్నమాట. ఇంత ముళ్ళే తీసి ఆ 3,000 కోట్లు ఏ పాట అయితే 9,000 కోట్లకి వెళ్ళి సగం కూడా ఇంకా నిధులు విడుదల చేయలేదన్నమాట. ఇది మన ఏప్రిల్ 20వ తేదీన చూసుకున్నట్టయితే మళ్ళీ నిధులు విడుదల చేస్తున్నారనైతే తెలుస్తుందన్నమాట. సో ఇప్పుడు అవి మరి విడుదల చేస్తారా లేదా అనేది కూడా మనకు ఇచ్చిన ఇవ్వకపోయినా అడిగిన ఆదేళ్ళే లేదన్నమాట. సో వాళ్ళకు కూడా ఇప్పుడు చూసుకున్నట్టయితే రైతు భరోసా సంబంధించి అయితే ఒక పెద్ద సభ పెట్టి ఏది మన ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నా సరే పడింది మాత్రం 6,000 రూపాయలు అయితే పడ్డాయి. ఇక్కడ రైతన్నలందరికీ తెలుసు, ఇక్కడ మనకు కూడా తెలుసు అన్నమాట. సో ఇప్పుడు రైతులు ఒకటి అడుగుతున్నారు, ఏప్రిల్ 20వ తేదీన మళ్ళీ నిధులు విడుదల చేస్తున్నట్లయితే తెలుస్తుంది అనమాట. సో అప్పుడు చూసుకున్నట్టయితే మళ్ళీ ఈ 5 ఎకరాల లోపు అన్నమాట, 1 నుంచి 5 ఎకరాల లోపు ఉన్నటువంటి ఈ రైతులందరికీ కూడా ఈ పెండింగ్ అమౌంట్ ఏదైతే ఉందో 6,000 రూపాయలతో కలిపి మొత్తం చూసుకున్నట్టయితే ఇంకా రైతుగా రావాల్సిన ఎంత అమౌంట్ ఉందో మొత్తం చూసుకున్నట్టయితే రాబడతారన్నమాట. సో ఇక్కడ రైతన్నలు అయితే ఒక విషయాన్ని అయితే గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇక్కడ రైతుల ప్రభుత్వం అని అయితే తెలియజేయడమే జరిగింది. ఎట్లా తెలియజేయడమే జరిగిందంటే ఇక్కడ రైతుల ప్రభుత్వం అనేది అయితే చాలా అయితే చూసుకున్నట్టయితే కొట్లాట జరిగిందన్నమాట. ఏ మాత్రం చూసుకున్నట్టయితే రైతులతో పెట్టుకుంటే ఆ మాత్రం ఉంటుంది అన్నమాట. ఎందుకంటే 74 లక్షల ఓట్లు ఉంటాయి మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే, మొత్తం రైతులదే పై చేయని అయితే చెప్పుకోవచ్చు. ఈ ఒక నిర్ణయానికి అయితే వచ్చేసారు. ఓకే, ఈ ఒక చూసుకున్నట్టయితే ఒక మంచి మాస్టర్ ప్లాన్ అయితే వేసి ఈ నిధులకు సంబంధించి కూడా మంచిగా ఒక పద్ధతి ప్రకారం అయితే అమలు చేస్తామనేది ఇట్లా చెప్పారు. కానీ అందులో చూసుకున్నట్టయితే మనకి ఒక చెత్త పద్ధతి అనేది చెప్పుకోవచ్చు. దాదాపు చూసుకున్నట్టయితే వీళ్ళు 2-3 వేల కోట్లే ఇప్పుడు 3,000 కోట్లు అయితే విడుదల చేసారు. సో ఓకే, ఒకటో విడుదల చూసుకున్నట్టయితే ఇప్పుడు రెండో విడుదల 2,000 కోట్లు విడుదల చేస్తారనమాట. మరి ఆ 2,000 కోట్లు విడుదల చేసిన తర్వాత మరి ఆ పైసలు ఎవరికి పడతాయి, అవి ఎవరికి పడాయి అనేది కూడా మనకి ఇంతవరకు చూసుకున్నట్టయితే ఈ 1 నుంచి 5 ఎకరాల వరకు పడుతుంది అని అయితే ప్రభుత్వం సైడ్ నుంచి మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులందరికీ కూడా అమౌంట్ అయితే వేస్తామని అయితే తెలియజేయడం జరిగిందనమాట. తోటి రైతులందరికీ కూడా షేర్ చేయగలరు. మొదటిసారిగా మన సార్ కొత్త చూస్తున్నారు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నిజాయితీ మాట్లాడుకుందాం అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మన రైతుల పక్షం అనమాట. ఇక్కడ ప్రభుత్వం చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో రైతులను మోసం చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇక్కడ మనకు 3,000 కోట్ల నిధులు విడుదల చేశారు అన్నమాట. ఇంకా మిగతా రావాల్సిన మనకి ఇంకా 9,000 కోట్లకి వెళ్ళి అంతా ఆ ముళ్ళకి వెళ్ళి చూసుకున్నట్టయితే ఇంత ముళ్ళు ఉంటుంది అన్నమాట. ఆ ముళ్ళకి వెళ్ళి చూసుకున్నట్టయితే మనకి ఇంకా కొస ముళ్ళు అందించారు అన్నమాట. మరి ఇంకా అదంతా ఎక్కడ పెట్టుకుంటారంటే మనకి ఏప్రిల్ 20వ తేదీ తర్వాత చూసుకున్నట్టయితే మళ్ళీ అప్పుడే మనకైతే ఒక క్లారిటీ అయితే రానుందన్నమాట. సో మరి అప్పుడే చూద్దాం అన్నమాట. ఈ యొక్క అమౌంట్కి సంబంధించి కూడా చాలామంది రైతన్నలు అయితే ముష్టి ఆడుకుంటారు అని అంటున్నారు అన్నమాట బయట మన రైతు వాళ్ళందరూ కూడా. ఎందుకంటే 6,000 రూపాయలు అందిస్తే ఇప్పుడు 10-12 ఎకరాలు ఉంటాయి. చాలామందికి అయితే ఈ 10-12 ఎకరాలు పక్కన పెట్టి 2-3 ఎకరాల వరకు చూసుకున్నట్టయితే మందు బత్తాలకు కూడా సరిపోవన్నమాట. ఈ రోజులలో చూసుకున్నట్టయితే మనకు అమౌంట్ విషయంలో కూడా ఇక్కడ 6,000 రూపాయలు ఏవైతే ఇస్తున్నారో ఈ అమౌంట్కి సంబంధించి ఇప్పటి వరకు పంట పొలాలు కోతకు వచ్చినాయి. ఆ వీటికి చూసుకున్నట్టయితే వీళ్ళు పంట పెట్టుబడి సాయం అనేది 2 ఎకరాలు వేసుకున్నా కూడా 12,000 రూపాయలు రావాలన్నమాట. 4 ఎకరాలు వేసుకున్నా కూడా మనకు ఇక్కడ దాదాపు 26,000 రూపాయల నుంచి వెళ్ళి 40 ఇప్పుడు దాదాపు 5-6 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ పంట పెట్టుబడి సాయం అనేది అయితే సరిపోదని అయితే చెప్పుకోవచ్చు. సో రాష్ట్ర ప్రభుత్వం మరి పూర్తి స్థాయి బకాయిలు అనేవి చెల్లిస్తుందా లేకపోతే ఎగ్గొడుతుందా అనేవి మనకు త్వరలోనే మనమే చూస్తామన్నమాట. సో అప్పుడే తెలుసుకుందాం. మళ్ళీ కలుద్దాం గైస్. థ్యాంక్ యూ.